సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. డైట్ ఏం చేస్తారు మీరు? డైట్ ఏముంది సార్, నైట్ టిఫిన్, మార్నింగ్ కొద్దిగా రైస్, మార్నింగ్ 2 ఇడ్లీ, బటర్ మిల్క్. కానీ చాలా యాక్టివ్ ఉన్నారు మీరు. యాక్టివ్ అంటే భగవంతుడు ఇచ్చిన వరం సార్ అది. సార్ మీరు నేను రన్నింగ్ కనుక చేయగలిగితే నాకన్నా ముందు మీరే అంటే పాజిటివ్గా పోయేటట్టు ఉన్నారు కదా సార్. వెళ్ళగలుగుతాయేమో ఆ నిర్ణయం మీదే, నాది కాదు. లేదు అంటే అంత యాక్టివ్గా. ఆ సంకల్పం అనేది మనిషికి మనసు తోడవాలి సార్, వయసు కాదు. మనిషికి మనసు ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణం, ఏమి జరిగినా మనకెందుకులే అనుకుంటే ఏమీ లేదు, అంత హ్యాపీగా ఉంటాం. హెల్త్ రీచ్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ రీచ్ అవ్వచ్చు, అన్నిటిలోని కూడా మనం యాక్టివ్గానే ఉంటాం. మనసే మనల్ని పాడు చేసేది అన్ని రకాలుగా. కూడా మనిషికి ఎవరో ఎమ్మెల్యే అయ్యారు, ఆ స్థాయికి మనం వెళ్ళాలని మనం ఊహించుకోకూడదు. వారి స్థాయి వారిది, వారికి పరమేశ్వరుడు అవకాశం వారికి ఇచ్చారు, వారి వెనకాల మనం పనిచేద్దాం. అంటే వీళ్ళ ప్రయత్నం లోపం ఉండద్దు కానీ ఒక్కసారే ఊహించుకోకూడదు ఎప్పుడు కూడా. అలాగే బిజినెస్ లో కూడా మనం పొలిటికల్ అనే కాదు, బిజినెస్ లో కూడా ఆయన ఎవరో 100 కోట్లు సంపాదించే ఆయన అదృష్టం అనేది ఆయనది, ఆయన పిల్లలది. మనం మ్యారేజ్ అవ్వకముందు తల్లిదండ్రులతో ఉంటాం, మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో ఉంటాం. ఆ భార్య దంతసిరి బాగుంటే, అడుగు పెట్టిన రోజు బాగుంటే, ఒక ఆటోవాడు కూడా అపర కోటీశ్వరుడు అవుతాడు. సరే, కోటేశ్వరుడు కాదు వెనకసిరి విషయం, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఆవిడ మంచి ఆవిడ ఉండాలి, ఇంట్లో ఇల్లాలు మంచి ఆవిడ ఉండాలి. ఉన్నప్పుడే మన సంసారం కానీ, మన కుటుంబాలు కానీ, మన పిల్లలు కానీ అన్ని రకాలుగా కూడా మనం చక్కటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. బేసికల్లీ మీరు వ్యవసాయ కుటుంబం. అవును సార్. 2 అన్నదమ్ములు. అవును సార్. మీకు 3 పిల్లలు. అవును సార్. ఆల్ ఆర్ సెటిల్డ్. అవును సార్. వ్యవసాయానికి వ్యాపారానికి వ్యత్యాసం ఏంది సార్? వ్యవసాయం అనేది తాతల నాటి నుంచి మీకు వచ్చినటువంటి మన కుటుంబాల్లో కోనసీమలో ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉంటుంది. ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాదు, చిన్నవాళ్ళు లాగైతూ పెద్దవాళ్ళు లాగైతూ అందరికీ కూడా కొద్దిగా గొప్ప వ్యవసాయాలు చేసే కుటుంబాలు. ఆ నేపథ్యం నుంచి మా పెద్దనాన్నగారు బిజినెస్ లోకి వచ్చారు. అది కూడా మేము క్లాత్ స్టార్ట్ చేసాం స్వతంత్రానికి ముందు. క్లాత్ స్టోర్ బిజినెస్ చేసి అలాగే అప్పుడు అంటే మీరు అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన నేను కాపు కమ్యూనిటీ సార్ మాది. మేము బిజినెస్ లోకి వచ్చాం. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మా పెద్దనాన్నగారు చేశారు. పెద్దనాన్నగారికి బిడ్డలు లేరు. మా నాన్నగారికి బిడ్డలే, అడాప్ట్ కూడా కాదు, అంత ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారు, మా ఫాదర్ ఇద్దరు అన్నదమ్ములు. వారు వీరి పిల్లలు లేని నిమిత్తం వారంతా కూడా మేమంతా కలిసి మా మ్యారేజ్లు ఏంటి, కట్నాలు ఏంటి, సిస్టర్స్ కట్నాలు ఏంటి అన్ని కూడా మా పెద్దనాన్నగారే దగ్గరుండి అన్ని చేశారు. అంతా ఎప్పుడు ఏమి విడిపోలేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ డిస్కనెక్ట్ చేశాను సార్. ఎందుకనంటే గారాబం. ఈ కోనసీమలో పెద్దోళ్ళే కదా మీరు, చిన్నోళ్ళు గారాబం ఉంటది. అలా కాదు, అప్పుడు నేను చదువుకునే టైంలో అప్పుడు ఇంటికి నేనే పెద్దవాడిని. అవును. వాడు బుల్లెట్లు వేసుకుని గొర్రెబళ్ళు వేసుకుని కాలేజీకి వెళ్తే మన చదువు ఎందుకు వస్తుంది, మనం ఎందుకు అనుకోవాలి చదువు వస్తుందని. సర్కిల్ కూడా హై సర్కిల్లో మనం తిరగడంతో ఇంకా మనం చదువు కుంటి పడిపోయింది. కుంటిపడి మా పెదనాన్నగారు కనిపెట్టి ఇంక వీడు పాడైపోతాడు, ఇంకా లాభం లేదు, బిజినెస్ లో తీసుకొచ్చి పెట్టాలని నా క్లాత్ బిజినెస్ నాకు ఇచ్చారు. అదే బిజినెస్ నా హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేస్తే నేను ఒక 18 years చేశాను సార్. చాలా బాగా చేశాను బిజినెస్. బొంబాయి, సూరత్, అహ్మదాబాద్, బెనారస్ బాగానే తిరిగాను సార్. అన్ని తిరిగి చేసిన తర్వాత ఇంక పోటీ మార్కెట్ లో ఇది మనకి కరెక్ట్ కాదు అని చెప్పి నేను తీసేసాను. ఎందుకంటే మా షాప్ సెంటర్ లో ఉండేది సార్. అప్పుడు గాంధీ బొమ్మ సెంటర్ లో ఉండేది. ఆ సెంటర్లో ఏమైందంటే కంచిపల్లి వెంకటస్వామి గారు క్లాస్ షాప్ అంటే జిల్లాలో ఉన్న పొలిటీషియన్స్, జిల్లాలో ఉన్న పెద్దలు, ఆల్ కమ్యూనిటీస్ అంతా వచ్చాడు కూర్చుంది. వాళ్ళకి వచ్చినప్పుడు టీలు, కాఫీలు, మర్యాదలు మనం చేస్తాం కదా. ఆ చేసే టైంలో నేను ఆలోచించా, ఇలా ఉంటే మనం ఇంట్లో ధాన్యం డబ్బులు, కొబ్బరికాయ డబ్బులు పట్టుకొచ్చి ఇందులో పెట్టవలసి వస్తుంది. ఈ లోపల మా పెదనాన్నగారు కాలం చేశారు. చేసిన తర్వాత మా ఫాదర్ ఆయన వెనకాల లక్ష్మణుడు, ఇంకా అన్నగారు ఏం చెప్తే అదే చేసేవాడు. లక్ష్మణ అంతే చేసేవారు. ఆయన పేరు కంచిపల్లి వెంకటస్వామి గారు, మా పెదనాన్నగారు. శ్రీరామూర్తి గారు మా నాన్నగారు. ఇలాగ కుటుంబ నేపథ్యంలో నడుస్తుంది. నేను 18 years చేశాను. ఈ వాతావరణం అంతా చూసి మా ఫాదర్ దగ్గరికి వెళ్ళే రోజుని, నాన్నగారు మనం ఎలా ఉంటే ఉన్న ఆస్తులు అమ్మేసుకోవాలి, మీ తరాలు అయిపోయినాయి, ఇంకా మరి ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తేవద్దు, మీరు ప్రెస్టేజ్లకు పోవద్దు, మనం పరువు పోద్దురా అన్నారు మా ఫాదర్. పరువు గిరువు కాదు సార్, ముందు మనము ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా చేసుకోవాలి అని చేత తీసేస్తున్నాను సరే. తీసి అది నా పక్క షాపు
మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టాబాయి గారిది, మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు కుటుంబాలు కూడా నేపథ్యంలో ఆయన కమ్యూనిటీ బీసీ అయినా మా కమ్యూనిటీ కాపు అయినా రెండు కుటుంబాలు చాలా ఐకమత్యంగా వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఉండేది. చాలా 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 ఇప్పుడు అన్ని నన్నయ్య అని పిలిచేవాడిని ఎమ్మెల్యే గారిని, ఆయన తమ్ముడు అనేవారు. ఆ ఇంట్లో పిల్లలు కూడా బాబాయ్ అని పిలుస్తారు ఇప్పటికీ. ఆ నేపథ్యంలో రెండు షాపులు కలిపి ఒక చెప్పుల షాప్కి ఇచ్చాం, షోరూమ్ కి, వేరే వాళ్ళకి అలాగే రన్ అయింది. తర్వాత మొత్తం మీద ఆ షాప్ అయితే తీయించగలిగారు. తీలా ఆ షాప్ మా సొంతంగానే ఉంది. క్లాత్ స్టోర్ మాత్రం తీసేసిన తర్వాత ఏం చేయాలంటే రైలు చెరువులోకి వెళ్ళా, టైగర్ రొయ్య వెళ్తే అందులో 50 లక్షలు పాడు చేస్తాను. మరి మీ నాన్నగారికి తెలుసు, అన్ని తెలుసు. లేదు, మీ నాన్నగారికి ఇలా అయితే మనం పాడైతున్నామని చెప్పారు. మరి మీరే పోయి 50 లక్షలు మనకి ఏదో మిగులుతుందని వెళ్ళామండి. మరి 50 లక్షలు ఒకసారి 50 లక్షలు అది ఖర్చు కాదండి? ఖర్చు డెఫినెట్ గా ఖర్చు. డెఫినెట్ గా తప్పే నేను చేసింది. అంటే మనం ఏదో ఆశతో వెళ్ళాం, ఆశ కాస్త అడియాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు పట్టుదల పెరిగింది. మా ఫాదర్ అన్నారు, 2 ఎకరాలు అమ్మి ఏమన్నా ఉంటే క్లియర్ చేసేసుకో. ఇంత వయసు వచ్చిన తర్వాత మీరు సంపాదించింది, తాతయ్య గారు సంపాదించింది నేను అమ్మనండి, నా ప్రయత్నాలు నేను చేస్తాను, మీరేం కంగారు పడకండి. మనం గోల్డ్ పెట్టాం, గోల్డ్ బయటికి తేవాలి అంతే తప్ప బయట ఎవరి దగ్గర నేను తేలేదు అని చెప్పి మా ఫాదర్ సాటిస్ఫై. అప్పు ఎక్కడ తేలేదు, ఓన్లీ గోల్డ్ పెట్టా. మా మిస్సెస్ గోల్డ్, మా మరదల గోల్డ్ ఇవన్నీ పెట్టి బ్యాంకుల్లో పెట్టి తెచ్చి చేస్తే పోయింది. పోతే అంటే అంతా పోలేదు. ఆ 50 lakhs లో 10 మొత్తమే నష్టం అయితే వచ్చింది, ఏదో కొద్దిగా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను. ఈ వైపు అప్పటికి నాకు సెంటికి ఎన్ని గజాలు కూడా నాకు నాలెడ్జ్ లేదు. అసలు ల్యాండ్ మీద ఎలాంటి పట్టు కూడా లేదు, నాలెడ్జ్ లేదు. ఎవరో ఒక మీలాంటి ఒక పెద్ద ఆయన ఫలానా చోట 2 ఎకరాలు ఉంది అమ్ముదాం అనుకుంటున్నాను, ఎవరో కొంటలేదు ఆల్రెడీ గారు అని చెప్పి మన రిలేషనే. అంటే నేను వెళ్ళి చూశాను. చూస్తే దీన్ని మంచి గ్రామం, ఒక ఏరియా గ్రామం పక్కన ఉంది, మనం తీసుకుని లేఅవుట్ వేస్తే ఎలా ఉంటుందని మళ్ళీ మీకు ఒక ఆలోచన వచ్చింది. సరే వెళ్ళాను. వారి వేరే వాళ్ళు కూడా కొంత మీకు తోడయ్యారు, సలహా ఇచ్చేవారు, సలహా ఇచ్చి తోడయ్యారు. మన ఫ్రెండ్ ఒక వైజాగ్ లో చౌదరి గారు, ఆయన్ని అన్న ఇలా ఉంది, నువ్వు కొద్దిగా అమౌంట్ కలిపితే మన ఇద్దరం కలిసి చేద్దాం, వచ్చింది 50-50 చేసుకుందాం అని చెప్పి అలా స్టార్ట్ చేసండి. ఒక సర్వేని పట్టుకుని అప్పుడు ఈ లేఅవుట్లు డిటిపిలు ఏం లేవు, ఓన్లీ పంచాయతీ అంతే వేసేసి అప్పట్లో 10 feet 12 feet రోడ్లు వేసేవారు. ఆ రోడ్లు కానీ నేను అప్పట్లో 25 feet ఇచ్చాను ఆ లేఅవుట్. ఎందుకంటే అవసరం ఉంటుంది, రోడ్ వైడనింగ్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి 25 feet ఇచ్చాను. ముందస్తాలే అవి అందరూ అన్నారు, ఏంటి వీడు 25 ఇస్తున్నాడు, చిన్న రోడ్లు వేస్తే ఇంకా మిగిలేదు కదా. లేదు ఫ్యూచర్ వాళ్ళు మన హౌస్ కట్టుకున్నారంటే ఇది ఉండాలి కదంటే కంప్లీట్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ కొన్నారండి మొత్తం. అప్పట్లో నేను 2000లో 20,000 30,000 అమ్మాను. సెంట్ వచ్చి అంటే 48.4 గజాలు 20,000 30,000 అంతే అమ్మ. అక్కడ నుంచి అలాగే ప్రతి ఏరియాలో వెంచర్లు చేశాను. పేరేం పెట్టారు? టైటిల్ ఏమి ఉండేది కదా సార్ అప్పుడు, ఓన్లీ అంతే వేసేటు. ఇప్పుడు మీరు త్రూవర్డ్స్ బాట్స్కూర్ రోడ్ లోకి వెళ్తే అక్కడ కంచిపల్లి వెంకటస్వామి నగర్ అని మా పెదనాన్నగారు పేరు పెట్టారు ఒక వెంచర్కి. అంటే నా సంకల్పం, అంటే ఆయన ఇంత వాడు చేశారు మన, ఆయన ఆశించి ఆ తోడళ్ళు పిల్లలు ఎవరికి ఏమి ఇవ్వలేదు, అంతా మనకే ఇచ్చేసారు ఆయన. మనం ఏం చేయగలం, ఆయనకి లేరు, ఆ రుణం తీర్చుకోవాలి అని చెప్పి కంచిపల్లి వెంకటస్వామి నగర్ అని పెట్టారు మా పెదనాన్నగారి పేరు. అక్కడ నేషనల్ హైవేలో, ఇప్పుడు నేషనల్ హైవే అయిందండి, నేను వేసినప్పుడు మామూలు రోడ్డు చిన్న రోడ్డు. ఇప్పుడు దానికి వాల్యూ కూడా ఎక్కువ, మీరు అన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన దగ్గర 50,000 40,000 చేసి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇలా నార్మల్. అప్పటి నుండి లాభాల బాటలకు వచ్చారు, అక్కడ నుంచి లాభాల బాటలోకి వచ్చాను. అంతే క్రమక్రమంగా పెరిగింది. పిల్లలు చదువులు నేను చదువుకోలేదని మా పెద్ద అమ్మాయిని MSc మ్యాథ్స్ చేయించాను. మా బాబు బీటెక్ చేశాడు. కొన్నాళ్ళు జాబ్ బొంబాయిలో, చండీగఢ్లో, హైదరాబాద్లో చేసిన తర్వాత రీసెంట్గా 6 years బ్యాక్ వాళ్ళ బావగారు రిజైన్ చేసి జాబ్ చేసి రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా బాబు ఉన్నాడు. చిన్నల్లుడు గారు ఏమో అమెరికాలో ఉండేవారు, చిన్న పాప ఏమో ఫ్యాషన్ డిజైనర్. అమెరికా నుంచి ఆయన కూడా రిజైన్ చేసి ఇందులోకి వస్తారు. ఇంకా ముగ్గురు కూడా ఈ బిజినెస్ లో చాలా పాలిటిక్స్ లోకి ఏం ఎంటర్ కాలేదు. అసలు పాలిటిక్స్ అంటే మా అబ్బాయి నన్ను తిడతాడు, పాలిటిక్స్ అంటే నన్ను తిడతాడు, మీరు అవి మానేసి హైదరాబాద్ వచ్చాయండి అంటారు. మనం ఎక్కడ వెళ్తాం సార్, మన నేచర్. ఇక్కడ మీరు చూసుకుంటున్నా
నేను ఇక్కడే ఉంటాను సార్. నేను ఏంది శుభగృహ? శుభగృహ. ఇది క్యాజువల్ గా కొన్నాను సార్. ఇది మసీద్ ఉంది, ఎవరో కొనరు అంటే నేను ఎందుకో ధైర్యం చేసిన దగ్గర డబ్బులోనే కొనేసి 2 years వేకెంట్ హౌస్ ఉండేదండి వైఎస్ఆర్ది హౌస్ తీసేసి అలా వదిలేసాను నేను. వదిలేసిన తర్వాత 2 years నేను మళ్ళీ మనకు మాజీ ఎమ్మెల్యే చెప్పాను కదండి, మన విశ్వరూప్ గారు అప్పుడు 2009లో ఇక్కడ నెగ్గారండి. నెగ్గిన తర్వాత నేను అప్పట్లో కాంగ్రెస్ చేశాను సార్. కాంగ్రెస్ చేస్తే ఆ కృతజ్ఞతతో నాకు దేవస్థానం చైర్మన్ ఇచ్చారు. మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఇచ్చారు. ఆ ఆడవాళ్ళలో పడి నేను ఈ సైట్ అలా వదిలేశాను. వదిలేసిన తర్వాత మళ్ళీ ఆఫిరీడ్ అయిపోయి మళ్ళీ వచ్చి స్లాబ్లు వేసి అన్ని చేస్తే అందరూ కూడా మసీద్ ఎదురుగుండా ఎవడుకుంటారు, మసీద్ ఎదురుగుండా ఎవరుకుంటారు అంటే 2 years స్లాబ్లు వేసిన తర్వాత అలా ఉండిపోయింది. ల్యాండ్ పెట్టుబడి ప్లస్ స్లాబ్లు పెట్టుబడి కలిపి అప్పట్లో ₹1 కోటి అయింది. ₹1 డెడ్ 2 years. ఇదో 2 years, అదో 4 years. ఇంకా అందరూ పబ్లిక్ రకరకాలుగా అనుకుంటారు. నిజమేంటనేది ఎవరికి తెలియదు, మన కష్టం ఏంటనేది ఎవరికి తెలియదు, మనకు తప్ప. కానీ పబ్లిక్ రకరకాలుగా మాట్లాడతారు. అంతే, అది ఆ సైకాలజీని మనం ఎప్పుడు పట్టించుకునే వాళ్ళం కాదు. హ్యాపీగా వచ్చేవాడిని, ఆ స్లాబ్ మీద కూర్చునేవాడిని, ఫ్రెండ్స్ వచ్చేవారు, కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోయాడు. అలా 2 years అయిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆలోచించా, డెఫినెట్ గా స్టేట్ ఇడిపోద్ది. కేసీఆర్ గారి పట్టుదల అలా ఉంది. ఇడిపోయినప్పుడు టూరిజం పెరుగుతుంది, పెరిగినప్పుడు డెఫినెట్ గా మన సక్సెస్ పాయింట్ లోకి వస్తాం అని ఆలోచించి, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, యాక్చువల్ గా డబ్బులు. అప్పుడు మా పెద్దవాళ్ళు గారు కొంచెం సమర్థుడు అన్ని రకాలుగా కూడా. మరి ఇలా ఉంది ప్రసాద్ గారు, మనం ఏం చేద్దాం అని చెప్పి అడిగితే, మరి మీ ఐడియా బాగానుంది, నాకు 50% షేర్ ఇచ్చేయండి అన్నారు. హ్యాపీగా ఏదైనా బయట వాళ్ళకి పిచ్చి కంటే కుటుంబంలో మా అమ్మాయి పేరుని పెట్టి మేము ఇద్దరం కలిసి దీన్ని స్టార్ట్ చేసాం. అప్పట్లో బాగానే ఖర్చు అయిందండి. ఇప్పుడైతే లాభాలు ఉంది కదా? లాభాలు ఏం లేదు, బ్రేక్ ఈవెన్ కి ఏం లోటు లేదు. లోటు అయితే లేదు కదా? బ్రేక్ ఈవెన్ కి ఏం పర్వాలేదండి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ ఈ హోటల్స్ బిజినెస్ అనేది వైట్ ఎలిఫెంట్ సార్. ఇది ఇప్పుడు 5 star హోటల్ కట్టారని వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళు ఇది కానీ చాలా కష్టం సార్. ఇది సార్ ఏదైనా ఫాలో అప్ ఉంటేనే బాగుంటుంది, మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ టాప్ 10 లో ఉండాలి, పబ్లిక్ కూడా రిసీవింగ్ బాగుండాలి. అంతా ఇది పబ్లిక్ బిజినెస్ కదా సార్, దాని మీద రిసీవింగ్ బాగుంటే మన హోటల్కి మ్యాక్సిమం ఫ్యామిలీస్, ఆఫీషియల్స్ చాలా మంది వస్తుంటారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా సార్ ఇప్పుడు వారు అడిగారు, ఏదో మనకు ఉంది కాబట్టి మనం ఒప్పుకున్నంత వరకు మనం ఇస్తాం, లేని మనం చేయలేం కదా, ఉన్నది కాబట్టి ఇస్తున్నాం అంతే. అంతవరకు ఏముందో రోజుకి ఏం అయిపోదు మనకి. ఓకే, అయినా కానీ ఇప్పుడు మీరు హ్యాండిల్ చేస్తున్నారు అంతా హ్యాపీ? పర్లేదు హ్యాపీ. మన అగ్రికల్చర్ ఇప్పుడు మీ తమ్ముడు అగ్రికల్చర్ చూసుకుంటారు, మా బ్రదర్ అండి అగ్రికల్చర్, ఇంటి దగ్గర బిజినెస్, కోకోనట్ బిజినెస్. ఇప్పుడు మరి మీరు కూడా మీ ఫాదర్ వాళ్ళు ఉన్నట్టుగానే మీరు కూడా ఉన్నారా? ఓన్లీ కుకింగ్ డిఫరెన్స్ సార్. కనవన్నీ కూడా పొలాలు అంతా తమ్ముడే చూస్తారు, నేను పట్టించుకోను. ఇప్పుడు మా కోకోనట్ ట్రీస్ దింపులు తీయటం, ప్యాడీ అన్ని కూడా తమ్ముడు చూస్తాడు. ఎంత వచ్చిందని అంటాడు, ఎలా చేస్తాం ఎలా చేసుకుందాం అంటే. సో మరి ఈ మధ్యలో పాలిటిక్స్ లకు ఎంటర్ అయ్యారు కదా? అంటే నేను యాక్చువల్లీ అప్పుడేమో విశ్వరూప్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. నేను పూర్వం మా ఫాదర్ దగ్గర నుంచి పాలిటిక్స్ ఉన్నాయి సార్. కళ్యాణ్ వెంకట్రావు గారు అని మీరు పేరు వినే ఉంటారు. ఆయన రెవెన్యూ మినిస్టర్ మన తమిళనాడు ఆంధ్ర చేసినప్పుడు చేశారు. తర్వాత అంటే అప్పటికి ఇండిపెండెంట్ లో మనము అంటే ఇక్కడ ఏది ఇండిపెండెంట్ వచ్చిన సమయంలో అంతే, ఆంధ్ర మద్రాసు విడిపోక ముందు ఆయన రెవెన్యూ మంత్రి అండి మెడ్రాస్ స్టేట్ లో. అప్పటి నుంచి మా ఫాదర్కి ఈ సర్కిల్ అంతా బాగా ఇదండి. అంటే ఈ సెంటర్లో ఎప్పుడైతే క్లాస్ షాప్ ఉందో వీళ్ళంతా ఇక్కడికి వచ్చి కూర్చోవటం, ప్లేసెస్ ఉండేవి కదా, ఆఫీసులని ఎస్టాబ్లిష్ అని. ఇప్పుడున్న పొలిటీషియన్స్ వేరు, అప్పుడున్న పొలిటీషియన్స్ ఎక్కడి నుంచి ఉంటే అక్కడ మాట్లాడేవారు, సైకిల్ మీద వచ్చి. అలాగే ఏంటంటే ఆయనతోటి పరిచయం, ఆయన మన ఇంటికి రావటం, ఫాదర్ని కూడా ఆయన బాగా లైక్ చేసేవారు. మా పెద్దనాన్న గారిని వెంకట్రావు గారు బాగా లైక్. అప్పుడు మనం చిన్నపిల్లలు బాగా, నేను పాకి టైంలో ఆయన ఇంటికి రావటం. అప్పటికే మాకు ఒక గుర్రమ బండి ఉండేది. ఆ గుర్ర బండి మీద ఈయన ఈ సెంట్రల్ బ్యాంక్ అని ఉండేదండి, సుబ్బరాజు భవనం అని, అక్కడ కూర్చునేవారు అందరూ. ఈవినింగ్ ఈ క్లాస్ షాప్ ఏమో 7కి క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళేవారు. రాత్రి 10-11 గంటలకు మళ్ళీ వచ్చేవారు. రాజకీయాల గురించి అంత అలాగే జరుగుతూ ఆయన మీకు కూడా కొంత అంటుపట్టింది, అందుబాటులో డాడీకి కూడా కొంత అంటుపట్టింది. మనకి నేను ఫస్ట్ తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను సార్. నాకు రామారావు అంటే విపరీతం అనిపించాను.
ఇక మామూలు పిచ్చి కాదు. మీరు కొంతకాలం సినిమాల్లో కూడా ప్రయత్నం చేశారు కదా. అంటే యాక్చువల్గా నేను సినిమాల్లోకి ఎలా వచ్చానంటే సార్, రామారావు ఇంట్రెస్ట్ అంటే నేనేది ఆ పిచ్చి వల్ల నేను అంటున్నాను అనేది. ఆ పిచ్చి చిరంజీవి గారు పిచ్చాను. రామారావు డైలాగ్ ఉంటుంది నాకు మైసూర్ సీన్ లో. అక్కడికి వస్తారు మైసూర్లోకి, వచ్చిన తర్వాత కొలను ఉంటుంది, ఆ కొలను వాటర్ లో ఆయన తూలు పెడతాడు. ద్రౌపది గారు నవ్వరు, అక్కడ చిలికెత్తులు నవ్వుతారు. నవ్వునప్పుడు అక్కడ డైలాగ్ ఉంటుంది, ఎవరిది? రామారావు గారు. ఆ డైలాగ్ ఎలా ఉంటుందంటే, పత్రిక ఈ రాజున అవమానించారు అని ఈ స్టైల్లో నాకు మహాపిచ్చాడు. ఇప్పుడు ఇది దానవీన శూరకర్ణ కాదండి, శ్రీకృష్ణ పాండవిలో ఉంటుంది. ఓహో, శ్రీకృష్ణ పాండవిలో అద్భుతమైన నటన అండి. ఇంక అసలు దాన్ని రామారావు గారి విషయంలో ఆ సినిమాలో వెలకట్టలేం ఆ నటన. మీరు చూడండి సార్, ఎంత బాగుంటది. అంటే నేను దానవీన శూరకర్ణ చూశాను, అందులో ఒకసారి కాదు ఒక 10 సార్లు చూసిన. ఫస్ట్ శ్రీకృష్ణ పాండవిలో ఆయన దుర్యోధనుడు వేషం వేశారు. అది మైసూర్ సీన్ లో చాలా బాగుంటుంది. అలాగే దానవీర శూరకర్ణలో కూడా బాగా చేస్తారు. ఇంకా మీకు ఇప్పుడు రామారావు డైలాగ్స్ బాగా ఇంట్రెస్ట్ గా విని కూడా ఇమిటేట్ చేస్తారా ఏమన్నా? సరదాగా చేస్తుంటారు అంతే, అందుకంటే ఏముండదు. సరదా ఏదో ఫ్రెండ్స్ అది కలిసినాడు. ఏదో కొంచెం నేను హుషారుగానే ఉంటాను సార్. నేను ఏది బెంగ పెట్టుకోవటం, ఎవరినో విమర్శించడం, వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు, వచ్చింది చాలు, రాలేదు హ్యాపీ, మనకేం లోటు లేదు. ఓకే, అట్లాంటి డైలాగ్స్ తోనే మీరు ప్రభావితం అయ్యారు? ప్రభావితం అయ్యాం. నేను అప్పటికి కష్టాల్లో ఉండి పిల్లల మ్యారేజ్లు అన్ని సెటిల్ అయిపోయినాయి. సెటిల్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ఒక ఫ్రెండ్ ఒంగోలు ఆయన మన కడిపలంకలో షూటింగ్ జరుగుతుంది. అన్న మీ ఊరు వచ్చావు, నువ్వు రావేంటంటే నేను నా కారు వేసుకుని అక్కడికి వెళ్ళా. ఆ షూటింగ్ జరుగుతుంది అక్కడ. అందులో సీన్ ఏంటంటే అండి, ఆ రోజు స్వచ్ఛ భారత్, ఆ స్టూడెంట్ చేత స్వచ్ఛ భారత్ చేయిస్తారు. చేయించేదానికి ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తారు అక్కడ. ఆ సీన్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆ రోజు రాకపోతే ఎమ్మెల్యే గారు రాలేదా? ఎమ్మెల్యే రాలా అంటే ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసే అతను రాకపోతే ఆ డైరెక్టర్ నన్ను చూశాడు, శ్రీనివాస్ అని డైరెక్టర్. చూసి సార్ బాగున్నారు కదండి, ఇంకా డ్రెస్ కూడా అక్కర్లేదు, ఆయన డ్రెస్ చాలు అని చెప్పని, ఏమైనా నేనేం చేస్తాను, ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్ళలేదు, నేనేం చేయగలుగుతాను, మరి మీకు పిక్చర్ కదా ఇది, పబ్లిక్ చూస్తారు, కరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ లేకపోతే ఇబ్బంది పడతాం కదా అని చెప్పంటే, లేదు సార్ నేను ఒకసారి ట్రయల్ తీసుకుంటాను సార్, మీరు చేయగలరు అని. అప్పుడు కోటింగ్ కొట్టాడు, ఫస్ట్ టైం కెమెరా ముందు పెట్టాడు, పెట్టి నాకు 2-3 సార్లు ట్రయల్ తీసాడు. తీసిన తర్వాత అది కంటిన్యూ చేశాను సార్. కంటిన్యూ చేసిన తర్వాత అక్కడ అలాగే ఒక్కో సినిమాలో గెస్ట్ రోల్ అని, సీఎం రోల్ అని, నాకు ఎక్కువ అయ్యే ఇస్తారు, మరి ఎందుకు ఇస్తారో తెలియదు. మీ పర్సనాలిటీ లైక్ ఎలా ఉంటే అలానే చూస్ చేస్తారు కదా, ఇచ్చారు. తర్వాత రీసెంట్ గా యూ సినిమా అని, కథే హీరో అందులో. అలా రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి, మధురపూడి గ్రామం అనే నేను, ఇలాగ ఒక 8-9 సినిమాలు చేశాను సార్ ఇప్పటి వరకు చేసి. మనం హైదరాబాద్ లో ఉంటే ఎక్కువ ఆఫర్లు వచ్చేవి, నేను ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, నా కార్డులో నేను చేసి వచ్చేసి సరదా మీకు అందులో ఇంట్రెస్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను సార్. ఎప్పుడైనా నాకు ఎవరైనా డైరెక్టర్లు పిలిచిస్తుంటే వెళ్ళి ఫ్రీగా వెళ్ళి చేసి వచ్చేస్తాను. మొత్తం మీద అంటే ఆ స్క్రీన్ మీద కనిపించిన వాల్యూ వేరు సార్. ఆ కళామ తల్లి మనిషిని, మన ప్రవర్తన బట్టి ఆ కళామ తల్లి మనం పిలుస్తుంది. పిలిచిన తర్వాత ఆ మనిషికి ఎక్కడ లేని వాల్యూ వస్తుంది. పబ్లిక్ పొలిటికల్లో చాలా కష్టపడాలి, సినీ ఫీల్డ్ లో ఆ తెర మీదే కనిపించాలి. కనిపించి మన నటనా చాతుర్యాన్ని అక్కడ ప్రదర్శించగలిగితే డెఫినెట్ గా మనం సక్సెస్ పాయింట్ లో ఉంటాం. క్యారెక్టర్ పడాలి. ఇప్పుడు ఏ పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనో, చిరంజీవి గారి సినిమాలోనో, ప్రభాస్ గారి సినిమాలోనో, ఇలా మహేష్ బాబు గారి సినిమాలోనో, అల్లు అర్జున్ గారు, ఇలా పెద్దవాళ్ళ దగ్గర చిన్న క్యారెక్టర్ పడ్డా ఒక ఐడెంటిఫై అయిపోతుంది. మీరు చెప్పండి ఇక్కడ, సరే ఈ వాస్తవాన్ని వచ్చింది, సినీ ఫీల్డ్ ద్వారా సమాజానికి ఏమన్నా మేలు జరిగిందని భావించవచ్చునా? డెఫినెట్ గా సార్. ఎందుచేతనంటే చిరంజీవి గారికి కష్టం ఏంటో తెలుసు. ఆయన వచ్చిన తర్వాత ఒకప్పుడు ప్రజలను మేల్కొల్పే సినిమాలు ఉండేది, అవునండి, ఇప్పుడు కమర్షియల్ అయిపోయినాయి. కమర్షియల్ అయింది. అట్ ద సేమ్ టైము సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆధిపత్య ధోరణి, మళ్ళీ వాళ్ళ పిల్లలు మాత్రమే ఎక్కడ కానీ మిగతా వారికి ఆ ఆదరణ కానీ, మీరన్నట్టుగా కలమ్మ తల్లి ఒడిలో ఎంతో మంది పోయి అంటే మన సామర్థ్యాన్ని చూపిద్దాం అనుకున్న వాళ్ళంతా వెనక్కి డ్రాప్ అవుతున్నారు. వాళ్ళ ఇప్పుడు కూడా సినీ ఇండస్ట్రీలో మీరు చూడండి, చాలా మంది వెనుకపోయిన వాళ్ళు ఉంటారు, ట్రై చేసి. ఇది నిజమా కాదా ఇప్పుడు చెప్పండి. అంటే ఫస్ట్ వన్ ఏంది,
అనేది సినిమా అనేది ఒక మేల్కొల్పే విషయం. మనం అలా అనుకుంటే సార్, చెప్పండి. చిరంజీవి గారు స్టార్టింగ్ ఆయన ఎన్ని కష్టాలు పడ్డారండి. బ్యాకింగ్ ఏం లేదు కదా ఆయనకి సినీ ఫీల్డ్ లో బ్యాకింగ్ లేకుండా వచ్చిన వ్యక్తి అంటూ ఉంటే పునాదిరాళ్ళ దగ్గర నుంచి మన ఊరి పాండవుల దగ్గర నుంచి ఆయన చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆయన ఈ స్థాయికి ఎదిగారంటే. కానీ వాళ్ళ వారసులు వచ్చారు కదా ఇప్పుడు, అది బాధ ఇక్కడ. వారసులు వచ్చారంటే అండి, ఇప్పుడు మీకు ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు సార్, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు, అది రిటర్న్ రావాలి వాళ్ళకి, లాస్ పెట్టుకోలేరు కదా ప్రొడ్యూసర్స్. ఎవరైతే పబ్లిక్ లో ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ ఉంటాయో వాళ్ళకే ఆ క్యారెక్టర్స్ ఇస్తారు. అది హీరోల తప్పు, ఫ్యామిలీస్ తప్పు కాదండి. అది వీళ్ళు నటనాపరంగా వీళ్ళు నేర్చుకుంటారు, ఎక్కడో లండన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. దాని మీద ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పబ్లిక్లో ఇమేజ్ పెరుగుతుంది. ఆ ఇమేజ్ పెరగడం వల్ల క్యాపిటల్ పెట్టిన వాళ్ళకి రిటర్న్ వస్తుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తారు. అదేం తప్పు కాదు సార్, అది బిజినెస్. అది బిజినెస్ బిజినెస్. అది ఆ బిజినెస్ గురించి ప్రొడ్యూసర్ రావాలంటే మళ్ళీ 100 కోట్లు పెడతాడు, 100 కోట్లు రిటర్న్ వస్తేనే రెండో సినిమా తీస్తాడు. కానీ దట్టు వీళ్ళ వల్ల 200 మంది ఒక సినిమా తీస్తుంటే 200-300 మంది, రాజమౌళి గారి సినిమా తీస్తే 600-700 మంది బతుకుతారు ఓ సంవత్సరం 2 సంవత్సరాలు. ఈ కుటుంబాలన్నీ బతుకుతాయి. అలాగే పెద్ద హీరోల వల్ల చిన్న చిన్న కుటుంబాలన్నీ పెరుగుతాయి. మొన్న కరోనా టైంలో చిరంజీవి గారు ఎంత సేవ చేశారండి, అది మీ అందరికీ నగ్న సత్యం. అది అలాగే బ్లడ్ బ్యాంక్ ఇవాళ ఎంత ఉపయోగపడుతుంది. అది ఎవరో మరక అయితే ఉందిలే, ఎందుకంటే తాను సినిమా ఒకటి రిలీజ్ అవ్వడము, అటు సుమన్ గాంధీ రేపు రిలీజ్ కావడము, వాళ్ళది ఇయర్లీ ఒకటి అంటే తల ఒకటి వచ్చేది. సుమన్ గారిని జైల్లో వేయడం వెనుక పాత్ర ఉంది, అది ఉందా లేదా అనేది అంతా మనకు తెలియదు. కానీ ఆ మరక అయితే కొంత అంటిందని అంటున్నాను. లేదు సార్, ఇప్పుడు మీకు సుమన్ గారు చాలా సినిమాల్లో, రామ్ చరణ్ గారి సినిమాల్లో ఉన్నారు, అర్జున్ గారి సినిమా, అది వేరు విషయం. మళ్ళీ అది వేరు విషయం, ఈ యాంగిల్ వేరు, యాంగిల్ వేరు. సార్ అది ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటే అలా. ఇప్పుడు 100 మంది ఉంటారు సార్, 100 మందిలో కృష్ణ గారిని మంచోడండు, అబుల్ గారిని మంచోడండు, 51 మందో 52 మంది అంటారు. అంటే 52 మంది మనల్ని మంచోడంటే మనం మెజార్టీలో ఉన్నట్టే కదా. నెగిటివ్ పాలసీ లేదు కదా, మన పాజిటివ్ లో ఉన్నట్టే కదా. 49 మంది ఆయన కూడా ఎక్కడ ఏం క్లెయిమ్ చేయలేదు, నన్ను ఇట్లా చేసి అట్లా చేసి ఏం లేదు. ఎందుకంటే సరే గతం గత అనే కోణంలో ఏంటంటే ఇప్పుడు ఈవేళ ఫీల్డ్ లో ఎవరు వెళ్ళినా కూడా చిరంజీవి గారు ఆదరిస్తున్నారు. మనకు కూడా చాతుర్యం ఉండాలి కదా. ఇప్పుడు ఒక టేక్ ఉంది, వాళ్ళకి బోల్డ్ ఖర్చు అవుద్ది. ఆ టేక్ ని మనం 10 సార్లు తీసుకున్నాం అనుకోండి, అతను పొమ్మంటారు. కామన్ సైకాలజీ. వాళ్ళు పొమ్మనేది ఏముంది, మనలో ఉండాలి ఆ దమ్ము. ఆ దమ్ము మనం ఒక సింగిల్ టేక్ లో కానీ సెకండ్ టేక్ లో కానీ చేసేది అనుకోండి, డెఫినెట్ గా ఆదరిస్తారు అలాంటి వాళ్ళు. మనం వెళ్ళాలి కదా అక్కడ దాకా. సీనీ దానిలో కూడా కొంత అంటే ప్రావీణ్యం ఉంది. క్లిప్పింగ్స్ కూడా మీకు క్లిప్పింగ్స్ కూడా మీకు ఇస్తాను. 2 సినిమాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఫస్ట్ వ్యవసాయంతో కొంత అంటే క్లాస్ స్టోర్ నుంచి, ఆ తర్వాత బిజినెస్, ఆ తర్వాత ఏది, ఆ తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్, సినీ ఫీల్డ్. అవును సార్, అంతా అంటే ఇది మల్టిపుల్ గా వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఈ శేష జీవితం అనుకోవచ్చుగా, అంతేనా? ఏదండి ఇప్పుడు శేష జీవితం అనుకోవచ్చుగా, అంటే రిటైర్మెంట్ అయినట్టే కదా మీరు. రిటైర్మెంట్ అవును సార్, మీన్స్ వయసు అయితే 60 దాటిందంటే రిటైర్మెంట్, శేష జీవితమే కదా. 65 వచ్చేసింది సార్, నాకు 65 లాగా ఉండను సార్. నేను ఎందుకు ఉండనంటే మనకి వయసు కంటే మనసు ముఖ్యం సార్. అయ్యా, సో అందువల్ల ఇప్పుడు మరి రాజకీయాల్లోకి మళ్ళీ తెర వెనక ఉండేనా ఇప్పుడు మీరు? నేను తెర వెనకాల లేను, ఎదరలేను. ఒక జనసేనలో ఇప్పుడు ఉన్నారు, ఒక లీడర్గా ఉన్నాను. ఎందుకు వచ్చానంటే జనసేనలోకి చెప్పండి. ఆయన భావజాలం నాకు చాలా ఇష్టం. ఎవరిది? కళ్యాణ్ గారి భావజాలంలో ఈవేళ ఉద్దానం ఉందండి. ప్రపంచం ఇప్పుడున్న నాయకులు ఎవరో కూడా ఆ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ పీపుల్స్ ఇలాగ ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరో ఆయనే వెళ్ళాడు ఫస్ట్ టైం. అలాగా పార్టీ పెట్టినప్పుడు కూడా 2014లో ఆయన ఎవరిని ఏమి అడగలేదు. తెలంగాణ ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చారు, ఆయన చేయటం జరిగింది. తర్వాత ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారికి మళ్ళీ వ్యతిరేకం తిరిగాడు. అది కూడా చెప్తాను. ఆన్లైన్ లో సభ్యత్వాలు పెట్టారు. ఆయన ₹1 కూడా కట్టకుండా ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం వచ్చేస్తుంది. నేను అప్పుడు 7:38 అవుతుందండి, అప్పుడే నెంబర్ పెట్టారు. నెంబర్ పెడితే ఒక మాకిరెడ్డి ఆదినారాయణ గారని అడ్వకేట్, నా కజిన్ అడపా ప్రసాద్ గారని లీడింగ్ లాయర్, మీ ముగ్గురు బయట నుంచున్నాం, మన హోటల్ బయట నుంచున్నాం. ఈవినింగ్ 7:30 నుంచున్నప్పుడు ఇలా పెట్టారంటే, ఎందుకు మా కాంగ్రెస్ మీరు ఇమీడియట్లీగా జనసేనలో జాయిన్ అయిపోయింది అంటే, నాకు ఇష్టం కదా. అలాగే మన మనసులో ఉంది ఈ మాటలన్నీ భావజాలు. ఆవిడ ఆన్లైన్ లో ఉండగా నేను జాయిన్ అయినప్పుడు సార్ నేను కలిసినప్పుడు కూడా, నేను సార్ మధ్యలో ఏమి రాలేదు సార్, మీరు ఆన్లైన్ లో మెంబర్షిప్ పెట్టినప్పుడే నేను జాయిన్ అయ్యాను సార్, సార్ కూడా చెప్పడం కూడా జరిగిందండి. సార్ తోటి కూడా నేను సర్దార్ భగత్ సింగ్ షూటింగ్ లో వెళ్ళి కలిసాను సార్. ఆయన టేక్ లో ఉండగానే వచ్చి ఒక 1 అవర్, జస్ట్ 10 నిమిషాలు ఉంటారేమో అనుకున్నాను, కానీ సార్
1 అవర్ కూర్చున్నారు సార్. మళ్ళీ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు వచ్చి సార్ టేక్ అయిపోతుంది సార్, ఎండలో ఉన్నారు సార్ అంటే అప్పుడు మళ్ళీ కలుద్దాం అని చెప్పి సార్ వెళ్ళారు సార్. వెళ్తే ఆయన దగ్గర కూర్చుంటే అసలు ఆయన వర్ణించడానికి మాటలు రావు సార్. ఆయన మనస్తత్వం కానీ దూరంగా చూసో లేదో అనుకుంటారు కానీ ఆయన చంటి పిల్లడి కంటే సింపుల్ మనస్తత్వం, ఎవరైనా అంతే ఉంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు న్యాచురల్గా మాట్లాడేది మాట్లాడడం ఎవరైనా. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే మీరేమో ఇంతగానో అంటే దాదాపు 65 years తర్వాత అన్ని అనుభవాలు ఉన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా, ఒక అపవాదాలు కూడా ఉన్నాయి. మాట మీద నిలకడగా ఉండేటువంటి వ్యక్తి కాదు, స్థానంగా నిలబడలేడు. ఒకసారి మనము 2014 నుంచి ఇప్పటి దాకా చూస్తే అతన్ని స్లోగన్స్ ప్రజలకు లేకపోతే యూత్కు అంత అప్రిప్రియేట్గా ఉన్నప్పటికీ మళ్ళీ దాని మీద వ్యతిరేకత. ఒకసారి రైట్ అంటాడు, ఒకసారి లెఫ్ట్ అంటాడు. ఫస్ట్ లెఫ్టిస్ట్ చగువీర, తర్వాత ఈ రోజు వచ్చి సనాతన ధర్మము. సో మనం ఎట్లా చూడాలి ఇప్పుడు మీరు చెప్పండి సార్. చగువీర అది ఏ పార్టీ అయినా సరే, ఏ బిజినెస్ పీపుల్ అయినా సరే బిజినెస్ లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. అది నిజమా అండి? అతను అన్నది కాదా? చెప్తాను ఏమండి. చెగువీర అనేది ఒక నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తిని ఆయన తీసుకున్నాడు. ఎస్ అంతే. ఆ నాయకత్వ స్ఫూర్తితోని పోరాటంతో తీసుకున్నాడు. డెఫినెట్ గా విజయం సాధించిన వ్యక్తి కాబట్టి లాస్ట్ 2014-19 పరిపాలనలో ఆయన నిజంగా చెగువీరలాగే చేశాడు. ఆయన ఆ ధైర్యం, ఆ మొండితనం ఆయన లేకపోతే ఆయన్ని ఏం చేద్దరండి? అంత ఏదో మన వైసీపీ పైన వ్యతిరేకత రాపోనా? వాళ్ళు ఎంత చేశారు? రోడ్డు మీద పడుకోబెట్టారు అర్ధరాత్రిగాడ. మన అక్కడ సభకి ఊరండి ఇస్తా, మన విజయవాడ మంగళగిరి దగ్గర ఒక ఊరు అది మర్చి, ఆ ఊర్లో ఈయన సభ పెట్టారని ఉన్న ఇళ్ళన్నీ కొలగొట్టారు. ఆ ఊరు డెడ్ ఎండ్. ఆ రోడ్డు అంటే 100 feet చేస్తాడండి జగన్ గారు. అది కక్ష సాధింపు కదా. ఆ చెగువీర, ఆ విధానం ఉన్నాయి కాబట్టే ఆయన 5 సంవత్సరాలు మా పార్టీని మమ్మల్ని బతికించగలిగారు. లేదా మమ్మల్ని కూడా జైల్లో పెట్టేస్తారు వీళ్ళు. ఎవరికి యాక్ట్ ఉందండి వీళ్ళు జైల్లో పెట్టాకి? ఏమీ లేదు. రాత్రి కల్లోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డికి, పొద్దున్న జైల్లో వేసేయటమే. తర్వాత బెయిల్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి కలర్తుంది అలా ఎవరు పడితే వాళ్ళ లోపల పెట్టాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏముందండి? పెట్టి ఆ పెద్ద నైపుణ్య దాని మీద లోపలికి చాలా తప్పండి. అది ఏమీ కాదు. జనరల్ గా సరే మీరు అనేది అంటే నేను కూడా ఏకీపిస్తాను, కానీ ప్రజలు మాత్రమే అనుకోవాలి సార్. ఏ నాయకుడు అన్నా వాళ్ళ కక్ష సాధింపు తప్ప చివరికి ఇది నిజమని తేలింది. ఇప్పుడు నా తేలిందా సార్? ఒక నాయకుని మీద ఒక కేసు తేలిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయా? ఉండవండి. అయిపోయాయి. అంటే కక్షాదింపే కదా. తనను జైలు వేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి జైలు వేశారు. ఇంకోటి అన్నారు ఏదో ఇంకోటి గనులు మన ఇంకా ఏదో చేశారు, బయటకు వచ్చారు. ఇక్కడ అంటే జైలు వేసిన వ్యక్తికి మనము మన పరిపాలన అప్పచెప్తున్నాం. సరే ఎవరైనా కావచ్చు, అది ఆ పట్ట ఈ పట్ట ఏ పట్టణ కావచ్చు. నేరపూరితమైన వ్యక్తులకు ఇప్పటి వరకు మనం పగ్గాలు అప్పచెప్తున్నాం. ఇది ఎంతవరకు సబాబు మీరు చెప్పండి. ఇప్పుడు 11 కేసులు 12 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఎవరి మీద కానీ అది ఏమండి, ఈ వాటర్ సైకాలజీ మారిన రోజునే మీకు ఒక మంచి నాయకుడు వస్తాడు పరిపాలనలోకి. ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆ సైకాలజీ ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిందండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే చదువుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఏమిస్తాడని అడిగితే ఏం చెప్తాను? ఇది చెప్పడానికి ఏం లేదు. నా దగ్గరికి వచ్చి 2-3 అడిగారు, రాజశేఖర్ గారు దగ్గర కదా పంపేస్తున్నారా ఏం లేదని. ఊరుకుండా మనం కూడా అలా మాట్లాడతామేంటి? చాలా తప్పది. ఇప్పుడు బిలో పావర్టీ వాళ్ళు అడుగుతున్నారంటే మనం సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు ఇలా మనం అడుగుతున్నాం అంటే ఇంకా అసలు సిగ్గుపట్ట కూడా దానికి ఆన్సర్ లేదు. ఇంకా ఇది ఎంతకాలం సార్? ఇది ఎంతకాలం అంటే మార్పు తీసుకురాలి. ఆ మార్పు కోసమే ఎవరు వస్తారు? ఆయన ఇప్పుడు కళ్యాణ్ గారు 2019 పోటీ చేసి రూపాయి ఖర్చు పెట్టొద్దాను. ఖర్చు పెట్టకపోతే పరిస్థితి ఏమైందండి? ఓడిపోయాడు. ఒకటి గెలిచిండ్రు. ఒకటి గెలిచారు. రాపాక వరప్రసాద్ గారు గెలిచారు. రాజోలు వెళ్ళిపోయారు. ఆయన కూడా కొంత ఏదో జరిగిపోయింది. అది ఇంకా అది అనవసరం. మరి ఈసారి ఖర్చు పెట్టారు, గెలిచిండ్రు, అంతే కదా. ఖర్చు తక్కువైంది మాది. సరే ఏదైనా అది నెగ్గారంటే ఒక విషయం చెప్తాను, డబ్బులతో నెగ్గలేదండి. ఈ గవర్నమెంట్ డబ్బులతో నెగ్గలేదు. ఎట్లా నెగ్గిరు మరి? డబ్బులతో కాదు, ఖచ్చితంగా చెప్తా. ప్రభుత్వం డబ్బులతో నెగ్గలేదు. డబ్బుతో కాదండి, డబ్బు కాదు. అయితే ట్యాంపరింగ్ అన్నట్టు చెప్తాను. ట్యాంపరింగ్ కాదు, ట్యాంపరింగ్ కాదు, ఇది కాదు. ముందు గవర్నమెంట్ మీద వ్యతిరేకత, అంటే వీళ్ళ మీద అనుకూలత ఏం లేదు, వాళ్ళ మీద వ్యతిరేకత. వాళ్ళ మీద వ్యతిరేకత మీద చంద్రబాబు నాయుడు గారి మీద, కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. లేదు.
డెఫినెట్ గా వాళ్ళవే వ్యతిరేకత ఉంది సార్. కళ్యాణ్ గారి మీద అయితే డెఫినెట్ గా ప్రజల్లో నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఎంతో కొంత. మోడీ గారు ఒక విజన్ ఉన్న అదే ప్రధానమంత్రి కలిసారు కాబట్టి ఈ వేళ ప్రజలందరూ హర్షించి, అసలు మీరు రావులపాలెం నుంచి అమలాపురం వచ్చారా? ఆ టైంలో వచ్చారా? ఆ రోడ్డు పరిస్థితి ఏంటన్నా చూసారు. ఏంటండి చెప్పండి. ఈవేళ హైవేస్ ఎలాగ బాగానే ఉంటాయి కానీ ఇంటర్లింక్ రోడ్ బాగున్నాయి సార్. డబుల్ రోడ్లు అంతే తప్ప డబుల్ రోడ్ కాదు, గోతులు సార్. మీకు అమలాపురం నుంచి రావులపాలెం వెళ్ళాలంటే మీకు 2 hours 3 hours పట్టింది. కార్లు బేస్ తగిలేసి కింద. అలాంటి రోడ్ ని మేము కూడా బాగా సర్వే చేసాం సార్. చేస్తే అంటే ఏది దాదాపు నవరత్నాలు పూర్తి సక్సెస్, బటన్ నొక్కుడుతోనే అందరికి అకౌంట్లో పడుతున్నాయి. అటు ఏది వాలంటీర్ వ్యవస్థ బాగా సక్సెస్ అవుతుంది. అది అందుకనే వైనాట్ 175 అని పెట్టుకున్నాడు. సో మరి ఎక్కడ లోపం జరిగింది అసలు ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇందాకే చెప్పాను నేను. పబ్లిక్ ఎప్పుడైతే పైసలకి అలవాటు పడ్డారో ఆయన వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అన్నా కూడా కారు ఉన్నవాడికి డబ్బులు ఇవ్వాల, మోటార్ సైకిల్ ఉన్నవాడికి డబ్బులు ఇవ్వాల. ఇప్పుడు చిన్న కుటుంబం అండి, వైట్ కార్డు అవుతుంది. వైట్ కార్డు అయినప్పుడు వాడికి ఏదో చిన్నది ఒక 50,000 రూపాయలు మారుతి కారు ఉందనుకోండి, ఏదో పక్కింటి పెద్ద కారు ఉంది చిన్న వాళ్ళు మనం అది కొనుక్కుంటారు. ఆ కారు ఉంది నీ పేరుని పెండింగ్ లో పెట్టాడు. తల్లికి వందనం ఇంటికి ఇప్పుడు అక్కడ ఆ వీధిలో అమ్మఒడి తల్లికి వందనం పెట్టాం. 20 కుటుంబాలు ఉంటాయి అనుకోండి వీధిలో. 20 కుటుంబాల్లో అందరిదే వైట్ కార్డు అనుకున్నాం కాసేపు. ఆ వైట్ కార్డులో వాటర్ సైకిల్ ఉన్న వాళ్ళకి, సైకిల్ ఉన్న వాళ్ళకి, కరెంట్ బిల్ ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు సార్. ఇవ్వకపోవడం తోటి కనవ 3 కుటుంబాలకి వచ్చాయి. అక్కడ కనవ 13 కుటుంబాలు ఏమైనాయి మీకు మైనస్ అయినాయి. అలాగే మైనస్ వల్ల పోనీ మరి ఇప్పుడు మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామంటే ఏది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సొంత డబ్బులు అయితే పడకాచి ఇవ్వదు కదా. ఇచ్చాం కదా సార్ మేము. మీరు ఎవ్వరు సొంత డబ్బు ఎవరు సార్? ఎవ్వరు సొంత డబ్బు ఎవరు? దట్టు వచ్చిన 4,000 చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ సంతకం దాని మీద పెట్టాడు తప్ప ఏంటండి పింఛన్ తప్ప ఇంతవరకు ఈ సూపర్ 6 లో ఏది కాలేదు. అవుతా ఎందుకు అవట్లేదండి? ఇప్పుడు అక్కడ 2 లక్షల కోట్ల అప్పులో ఉంది గవర్నమెంట్. అప్పుడు తెలియదా? ఎందుకు తెలియదు? తెలుసు, ఎవరికైనా తెలుసున్నా 2 లక్షల కోట్ల అప్పులో ఉంది. అప్పులో ఉన్న దాన్ని ఈ రకంగా 1వ తారీఖు ఎప్పుడైనా జీతాలు ఇచ్చేయండి ఎంప్లాయీస్ కి, పెన్షన్ దారులకి ఎప్పుడైనా 1వ తారీఖు జీతాలు పడ్డాయా? 1వ తారీఖు పెన్షన్ ఇచ్చాడు ఆయన ఎప్పుడైనా? మళ్ళీ ఎక్కడో తొడగండి. కానీ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అక్కడ సెంటర్ లో మోడీ గారు, ఇక్కడ వీళ్ళిద్దరు కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఇవాళన్నీ ఒకటి ఏం చేశారు సార్? మీరు అనుకున్నారా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకున్నాను సార్. ఇన్ని సీట్లు వస్తాయి అనుకున్నారా? నేను చెప్పాను సార్. నీకు తెలంగాణలోనే మా ఫ్రెండ్ ఒక అతను నాకు ఫోన్ చేసి, అన్న ఎవరన్నా పని చేసి జగన్మోహన్ రెడ్డి మీద ₹1 కోటి వేస్తా ఉన్నాడు. నేను రెడీ అన్నాను. నేను క్యాష్ మధ్యవర్తి పెట్టండి, నేను మధ్యవర్తి పెడతాను. కూటమి ప్రభుత్వం వస్తుంది, 130 దాటే పైన వస్తాయి అని చెప్పాను నేను. మీరు చెప్పారు. లేకపోతే మోడీ గారితో ఏ పార్టీ ఉన్నా కానీ గెలుస్తుంది. మనం ఆనవాయితీ చూస్తే ఏదో మతలాభం ఉంది, ట్యాంపరింగ్ కూడా ఉంది అనేది సంకేతం. అదే మరి అది ఎంతవరకు మీరు ఇది ఎలక్షన్ కమిషన్ కు మాత్రం వదిలేద్దాం. అక్కడ ఉన్న ఓట్ల కన్నా పోలైన ఓట్లు ఎక్కువ. అంటే ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అట్లాంటి అనుమానం వస్తారా? అదా అనుమానం వస్తుంది సార్. కానీ అది గత గవర్నమెంట్ లో జరిగింది తప్ప ఈ గవర్నమెంట్ లో ఎవరు ఎలక్షన్ లో జరగలేదని. వైసీపీ అప్పుడు కొంత అంటకాగింది, ఇప్పుడు మీరు అంటకాగుతున్నారు. ఏం చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నిజాయితీగా పరిపాలించాలి, తప్పు చేయొద్దు. నిజాయితీగా పరిపాలిస్తే ఈ 70-80 అంటే ఈ 80 సంవత్సరాల నుంచి ఇంకా పేదోడు కానీ ఉంటాడా? పేదవాడుగా చూడకూడదనే కదా ఇప్పుడు చెప్పేది. టిట్ హౌసెస్ ఉన్నాయండి ఆ రోజుని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. నేను ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అంతకన్నా 400 హామీలు ఇచ్చినప్పుడు 2014 నుంచి 19 దాకా ఏమన్నా చంద్రబాబు ఇచ్చి ఉన్నట్లు చక్క పెట్టుకుంటూ చేసిండు. ఏముంది అందులో? భలేటారు సార్, మీరు భలే మాట్లాడతారు. ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అనుభవానికే ముఖ్యమంత్రిని చేశాడు ఆయన. సార్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామాలలో ప్రతి ఒక్కరు అడ్మినిస్ట్రేటరే. వాళ్ళకి అధికారం లేదు, వీళ్ళకి అధికారం లేదు. మీరు అలా అలాగనొద్దు. అసలు ఎట్టి బస్సులో నేను ఏకీవేంటి. అదే నేనేమంటా సార్, ఇప్పుడు సామాన్యునికి ఆలోచన నుండి ఇంప్లిమెంట్ చేయలేడు. ఎందుకంటే అతనికి అధికారం లేదు. మీకు అధికారం ఉంది. మీరు సరే, మీకు ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ మీకు సలహా ఇస్తారు. దాన్ని ఏది ఇప్పుడు సపోజ్ నాకే ఇచ్చారు అనుకోండి, నాకే అవకాశం ఉంది అనుకోండి, కృష్ణ గారు మొత్తం చేసిందంటే కాదు కదా. లేదనకండి, నేను చెప్తాను దానికి. ఇప్పుడు సపోజ్ నాకే అవకాశం ఉంది,
నేను ఫ్యాక్టరీ పెడతాను. ఇప్పుడు ఆ విలేజ్ లో 100 మందో 200 మందికో ఎంప్లాయ్మెంట్ వస్తుందో వస్తుంది. మరి అప్పుడు సేమ్ టైం పారదర్శక ఉండాలి, సేమ్ టైం సోషల్ అవేర్నెస్ ఉండాలి ఆ వ్యక్తులకు ఎవరికైనా కానీ. ఉంది కదండి ఇప్పుడు అదే కదా క్యాపిటలిస్ట్ అయిపోయినరు. ఇప్పుడు మీరు అన్నటువంటి 200 కుటుంబాలకు ఎస్ వాళ్ళను వాళ్ళ భద్రత లేదంటే వాళ్ళను పెంచిపోయించే బాధ్యత మీది. కానీ వాళ్ళకి ఏదో అంటే ఏ కంపెనీ వల్ల కానీ మీరే ఎథిక్స్ ప్రకారంగా దాదాపు 90% వ్యవస్థను పెంచి పోషించడానికి అందులో ఉన్న వాళ్ళను పెంచి పోషించడానికి మాత్రమే వాడతారు. వాళ్ళకు 10% ఇచ్చి ఈయన 90% వేసుకొని ఇంకొకడ వెంచర్ పెట్టుకొని ఇంకొకడ వెంచర్ పెట్టుకుంటే ఇది ఎటుంటది? ఇంకొకడ మిల్లు ఆడ మిల్లు ఈడ మిల్లు ఈయన కోట్లకు పోతాడు, ఏది అందులో ఉన్నటువంటి కూలీలో అన్నీ ఉంటారు. అందుకే కదా సార్ మీరు ఎన్ని చూడలేదు ఇక్కడ ఆంధ్ర నుంచే కదా మనకు ఎగ్జాంపుల్ సినిమాలు కూడా శ్రీకాకుళంలోనే కదా మనకు ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఎందుకైనాయండి మీరు చెప్పండి? అవునా కదా? ఎప్పుడు ఏది 70, 80, 90 మన ఉద్యమాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? పీపుల్స్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినరు? అవునా కదా? మీ అంటే నేనేది ఏంటంటే అంతవరకు బాగున్నది. మీకు ఒక ఇండస్ట్రీ అప్పచెప్పి అయ్యా నీ ఇండస్ట్రీ కింద ఇంత నువ్వు ఉత్పత్తి చేయమన్నప్పుడు వాళ్ళ బావోగులు కూడా నీకెట్లయితే రోజు ఏది నీకైతే రేట్ ఎట్లా పెరుగుతుందో వాళ్ళ కూడా ఏది వాళ్ళ వేతనాలు వాళ్ళ కనీస సౌకర్యాలు అంటే ఇట్లాంటివి ఉంటే. ఇప్పుడు నేను చెప్తాను సార్, శుభగృహ హోటల్ కట్టి ఇవాళ 15 మంది దగ్గర కొంతమందికి ఇప్పుడు నా దగ్గర పనిచేస్తే కౌంటర్లో ఉన్న అబ్బాయి మీకు నేను ఒక మాట మీకు ఆ సోషల్ అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అంటున్నా. నేను అందరు తప్పు పడట్లేదు సార్, అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి సార్. దాన్ని మనం యువతల వ్యక్తి కూడా దానికి ఇప్పుడు మీరు బిలో పవర్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సహకరించాలి. మనకి ఇంకేం సహకరిస్తారు సార్? ఓట్లేసి గత గవర్నమెంట్ లో ఒక ఇండస్ట్రీ వచ్చిందండి, ఒక ఐటీ కంపెనీ వచ్చిందా? ఇప్పుడు మన వాళ్ళు అంతా వెళ్ళి ఎక్కడ చేస్తున్నారు? అమెరికాలోని లండన్లోనే వెళ్తున్నారు. ఇప్పుడు ఇవాళ వైజాగ్ లో ఐటీ కంపెనీ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో ఒక 500 మందికి 600 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈవేళ ప్రతి ఇంట్లో కూడా ఈవేళ ఎవరికీ లోట్లేదు. మనం ఇప్పుడు బిలో ప్రావర్టీ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బీటెక్ కనీసం డిగ్రీ ఇంకా రేషన్ కార్డులు ఎందుకు ఉన్నాయి? ఏది రేషన్ కార్డు మీకు డబ్బు ఉన్నవాడు కూడా పెట్టుకుంటున్నాడు. మీరు సర్వేలో డబ్బు ఉన్నవాడు కూడా పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి ఇప్పుడు పెట్టారు కదండి డిజిటల్. మనోహర్ గారు కళ్యాణ్ గారు కూర్చుని ఆలోచించి ఇప్పుడు పెట్టారు. బ్లాక్ అవుతుంది రైస్ అది బ్లాక్ కాదు, వాళ్ళ స్తోమత ఎంత వాళ్ళకి అవసరం. ఇప్పుడు దానికే ప్రతిదీ కూడా ఈవేళ కొత్త కార్డులు ఇష్యూ చేయడం కారణం అదే అండి. ఇప్పుడు దాని మీద ఏమవుతుందంటే కొన్ని కార్డులు పోతున్నాయి. నిన్న కూడా నాకు ఎవరో ఫోన్ చేశారు, మా కార్డు చేశారు, నీకు ఆదాయం ఉంది కదా నీకు వైట్ కార్డు ఎందుకు, వాళ్ళు మళ్ళీ వాళ్ళు తింటావు నువ్వు ఎందుకని చెప్పాను. వాస్తవానికి ప్రభుత్వంతో ఒక అవేర్నెస్ తీసుకురావడంలో విఫలమవుతుందా అనేది కూడా ఒక అంశాలు. ఇలా అడుక్కోవడము, నువ్వు ప్రభుత్వాన్ని అడుక్కున్నట్టే నువ్వు దేన్ని అడుక్కున్నట్టే. మీకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు సహకరిస్తే మీరు ఎదిగితే మీరే ఇంకోళ్ళకి ఇస్తారు కదా, అవునా కదా? ఈ చెయ్యికి ఎంత తేడా ఉన్నది. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వాలు చేపట్టాలన్నా వద్దా? చేస్తున్నాయి కదా సార్. ఇప్పుడు టూరిజం ఉందండి, టూరిజం అంతా మొన్న టూరిజం ఇప్పుడు మన హోటల్ ఉంది, నా హోటల్నే టూరిజం లో పెట్టారు. ఫోన్ చేసి ఇంతవరకు గత గవర్నమెంట్ లో కానీ కట్టిన తర్వాత ఎవరు టూరిజం కోసం నన్ను అడగల, మొన్న పెట్టారు. అలాగే వాళ్ళే నాకు సలహా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ టూరిజంలో సింధు అనేది ఉంది కదండి, దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించాను. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అండి మనకి లోకల్ పీపుల్ వచ్చిన వాళ్ళే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ మనకి బిజినెస్ అవుద్ది. ఆ బిజినెస్ అయినప్పుడే ఏదైనా ఇంకో బిజినెస్ చేయడానికి మన ఆలోచన వస్తుంది. ప్రాఫిట్ లేకపోయినా బ్రేక్ ఈవెన్ ఎప్పుడైతే మనం అయ్యామో బ్రేక్ ఈవెన్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఇంకో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాం. ఆలోచన అటు వెళ్తుంది, ఇంకో 10 మంది మనం లైఫ్ ఇవ్వగలం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా సబ్సిడీస్ మనం చేయడానికి కూడా ఆచరణయోగ్యం ఉండాలి కదా. వీళ్ళ ఆలోచన కూడా ఆ విధానం. ఇప్పుడు నాయకులు చెప్పారో లేనప్పుడు కూడా ఇక్కడ కేబినెట్ మంత్రి ఉండగా జనసేన పార్టీకి నా హోటల్నే నేను ఫంక్షనాలు కానీ అంటే సెకండ్ కేటగిరీ లీడర్లకు జనసేనలో స్థానం కరువు అవుతుంది. ఆదరణ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదు. సో ఇప్పటికైనా వాళ్ళ క్యాడర్ను పెంచాలంటే కాస్త సెకండ్ వాళ్ళను కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక అంశం. మీరేమంటారు? అది కరెక్టే సార్. అది ఎలా అంటే జనసేన అది ఏ పార్టీ కావచ్చు, ఇప్పుడు జనసేన ఇప్పుడు గత నాయకులు ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓ 10 మంది 20 మంది పేర్లు వాళ్ళు అవలేలుగా చెప్పేసేవారు. 225 నియోజకవర్గాలకి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చెప్పేసేవారు. ఇప్పుడు ఈయన ఒక పట్టుదలతోటి పార్టీ పెట్టి వేళ 10 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు. ఫైనాన్స్ మీకు తెలుసు, పార్టీ నడవడం అంటే సామాన్య విషయం కాదు, మీకు నేను చెప్పగలను. అయితే అలాంటిది అప్పుడు ఒక లీడర్ కనీసానికి ప్రతి నియోజకవర్గం కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే ఎవరైనా మీటింగ్ పెడితే బస్సులు పంపాలి, డబ్బులు ఇవ్వాలి, బిర్యానీ పొట్లాలు పెట్టాలి. కానీ కళ్యాణ్ గారికి అది లేదు. అలాంటి పార్టీ నుంచి మాకు సెకండ్ క్యాడర్ అక్కలొద్దు, ఫస్ట్ క్యాడర్ అక్కలొద్దు, ఆయన క్యాడర్ ఎప్పుడు ఇవ్వాలో ఆయనే ఇస్తారు కాబట్టి
ఆయన ఫోటో మా దగ్గర ఉంటే మాకు మేము ఒక విప్లవ వీరుడు, మేము ఒక విప్లవ వీరుడు డెఫినెట్ గా. ఎందుకంటే ఆయన అది కదండి అప్పుడు చెగు వీరా, ఇప్పుడు సనాతన ధర్మం. సనాతన ఏది తప్పు కాదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఏదైనా నేను చెప్తానేనండి, సనాతన ధర్మం ఇప్పుడు అధికారంలోకి వచ్చిందా ఆయన ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలి ఆయన ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ స్పీడ్ లేకపోతే మేము కూడా జైల్లో ఉండాలి. మా కళ్యాణ్ గారిని రోడ్డు మీద కూర్చోవడం ఇప్పుడు మేమెంతండి లేదు. డెఫినెట్ గా దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు సారు. డెఫినెట్ గా 2-3 నెలల్లో దానికి కూడా కమిటీలో అన్ని వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఇంకా టైం ఉంది కదా, లోకల్ బాడీకి ఇంకా 8 months ఉందండి. మున్సిపాలిటీ 8 months ఉంది. దాని తర్వాత ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అప్పుడు ఏమన్నా? ఈ రిజర్వేషన్ లో ఏమవుద్దో ఎవరికి తెలియదు కదా సార్. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయటానికి ఏది రిజర్వేషన్ అవుతుందో కూడా వాళ్ళకి తెలియదు. దాని మీద ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ అనవసరం. సరే, మీకంటూ ఒక ప్రాధాన్యత కూడా ఉంటే బాగుంటుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఏదో ఒకటి పార్టీ కమిటీలో వేస్తే ఇంకా నేను గతంలో స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీగా రిజైన్ చేసి ఈ పార్టీ ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్నాను సార్. ఇప్పుడు మనకు తెలుగుదేశం ఎమ్మెల్యే గారు ఆయన మాకు వెరీ హ్యాపీ, ఫ్రెండ్లీ నేచర్లోనే ఉంటారు. బిజినెస్ అంటే అందరికీ అనుకూలంగా ఉండాలి. మరి ఆయన కూడా అందరికీ చాలా కలివిడిగా ఉంటారు. అభివృద్ధి కూడా బాగా చేస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు ఈవేళ అమలాపురంలో ఉన్న బ్రిడ్జెస్ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. ఎటు తీసినా మనం కెనాల్ దాటి రావాల్సింది అమలాపురం రావాలంటే, ఇంకొప్పుడు అక్కడ బ్రిడ్జెస్ స్టార్ట్ చేయించారు. అలాగే ఏదో సో ఇక్కడున్న నాయకులలో మీ జనసేన పార్టీ నాయకులు మీకు అతి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? అందరూ మేమంతా కలిసే ఉంటాం సార్. అందరూ మనసు ఇప్పే మాట్లాడుకుంటాం. ఏదైనా కార్యక్రమం ఉన్నా ఇంకా మొన్న మే నెలలో మన క్రియాశీలక సభ్యత్వ కార్డ్స్ వచ్చినాయి. మన దాంట్లోనే మీటింగ్ పెడతానన్నారు, పెట్టుకోండి అన్నారు. ఆ విజయవాడ నుంచి ఒక ఆయన ఎవరు వచ్చారు ఆఫీస్ నుంచి, వారికి రూమ్ ఇచ్చాను. ఏడు పెట్టారు. ఆ మధ్యాహ్నం దాకా సాయంత్రం నైట్ ఉన్నారు. అప్పుడు మార్నింగ్ మీటింగ్ కండక్ట్ చేసాం. వాళ్ళందరికీ కాఫీలు టీలు బజ్జీలు పెట్టాం, తినేసారు. అన్ని పెట్టాం, పుచ్చుకుని పంపించేసాం. తర్వాత మొన్న చిరంజీవి గారు పుట్టినరోజు వారోత్సవం అని పెట్టారు. రేపు పెడితే దానికి రోటి రిలీజ్ చేయమని పెట్టారు. పెడితే మేము ఎమ్మెల్యే గారిని పిలిచి మా మెట్ల సత్యనారాయణ గారు అబ్బాయి రమణబాబు గారు, హౌడా చైర్మన్ సోమబాబు గారు వీరందరినీ పిలిచి మన హోటల్లోనే మన ఫంక్షన్ హాల్లోనే రిలీజ్ చేయించాం. 21 కదా ఇప్పుడు? అవునండి. వాటిని మళ్ళీ డబుల్ కావద్దా? ఎందుకు అవుద్ది సార్ బైఫర్కేషన్ జరుగుతుంది కదా సార్. ఇప్పుడు పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడంటే మాకు పార్టీకి ఐడెంటిటీ లేదు కదా. ఇప్పుడు ఉంది, ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై వచ్చింది. మా గుర్తు కూడా స్టాండ్ అయిపోయింది. మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పోటీ చేసినా మాకు ఒక గుర్తు ఉంది, క్లాస్ గుర్తు, గాజు గ్లాసు. అలాగే రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటి అనేది మా అధ్యక్షుల వారు నిర్ణయిస్తారు. రాజకీయాలు ఎలా ఉండాలి ఒక మాట చెప్పండి. రాజకీయాల్లో అండి ఎవరు వచ్చినా కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. రాజకీయ నాయకులలో ప్రజల పట్ల ఏ ఉద్దేశంతో ఉండాలి? ఎప్పుడు వారు మంచి కోరుతూ, వారికి ఏది వచ్చినా, చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా వాళ్ళకి మనం ఉపకారం చేయాలి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు అందరూ అట్లే ఉన్నారా? అందరంటే ఉంటారు సార్, మీకు 175లో కొంతమంది ఉంటారు. అలాగే సరే, ఎట్ ద సేమ్ టైమ్ యూత్ ఎలా ఉంది, ఎలా ఉండాలి? యూత్ డెఫినెట్ గా మా కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు సార్. అందరూ ఆయన రైట్ అంటే రైట్ పోవాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ రావాలి. ఇక్కడ మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? నాకు ఇష్టమైన నాయకుడు ఇంకెవరు, కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రభావితమైనటువంటి హీరో ఎవరు? నేను ప్రభావితమైన హీరో రామారావు గారు. మీ దృష్టిలో అదే కళ్యాణ్ బాబు గారు అంటే? నాకు దేవుడు అండి ఆయన. చంద్రబాబు గారు అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి అండి. వైఎస్ రాజశేఖర్ అంటే? ఆయన కూడా మంచి మంచి పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే? వేస్ట్ ఫీల్ సార్. మోడీ గారు అంటే? అసలు అలాంటి నాయకుడు ప్రపంచంలో ఉన్నారు. అమిత్ షా గారు అంటే? ఆయన వెనకాల లక్ష్మణుడు. సోనియా గాంధీ అంటే? సోనియా గాంధీ గురించి నేను చెప్పను సార్. రాహుల్ గాంధీ అంటే? చెప్పకూడదండి. మీరు ఇక్కడ ఈ ప్రజలను ఉద్దేశించి ఒక మాటలో చెప్పాలంటే అమలాపురం నియోజకవర్గ ప్రజలకు లేదా మీ శ్రేయోభిలాసులకు అందరికీ మీరు ఒక మాటలో మన పబ్లిక్ ఎంత హ్యాపీగా ఉందనుకో సార్. మీకు ఇందాకే చెప్పాను, 100 మంది ఉంటే 100 మందికి అబ్బురు గారు మంచివాడు అవడు. 52 మంది కావచ్చు, 55 మంది కావచ్చు. అంటే మన ఎంతో కొంత మెజార్టీలోనే ఉన్నట్లే. మన పూర్తినిచ్చేది కూడా ప్రతి ఒక్కడు కూడా మనం నిరాశ ఉండదండి. నిరాశ లేదండి ఎవరికి. ప్రతి ఒక్కడు చిన్న పెద్ద ఎవరు తోచిన వ్యాపారం వాళ్ళ ఐడియాలజీని పట్టుకుని చేసుకుంటే అందరూ ప్రజలందరూ కూడా సుఖంగానే ఉంటారు. నమస్కారం సార్. నమస్కారం సార్ కృష్ణ గారు.